हरिः ओं श्रीगुरुभ्यो नमः। त्रिजगन्मोहननीलकान्तितनुद्दीपिम्प ప్రభాతనిరజబంధుప్రభమైన చలముపైన్రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్తముఖారవిందము అతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరడు వన్నెలాడు మదినవేశించునల్లప్పుడు హయరింఖాముఖధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయబిందుయుతమై రాజిల్లునెమ్మోముతో జయమును పర్ధునకిచ్చువెట్క అని నా శస్త్రాహతించలనొచ్చియు పూరించు మహానుభావుమదిలో చింతింతునశ్రాంతమున్ నరు మాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులు ఈక్షింప రథంబు నిల్పి పరభూపాలావళించూపుచున్ పరభూపాయువులు ఎల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు సుహృత్ పద్మాసనాసీనుడై తన వారి చంపజలక వెనుకకు పోయిచ్చగించు విజయుని శంకన్ ఘన యోగ విద్య భాపిన మునివంజుని పాదభక్తి మొనయున్మనకున్ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పి కొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్యంపుమని క్రీడి మరలదిగోవా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నెడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మజ్జునయనుచు మద్విశిఖవృష్టి తెరలితను దెంచు దేవుండు దిక్కుమనకో పలుకుల నగవుల నడపుల అలుకల అవలోకనముల నాభీరవధూకులముల మనముల తాలిమి కొలకుల వదిలించు ఘనిని కొలెచెదమదిలో. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి కొంచెం ఆశ్చర్యకరంగా ఉండేటువంటి ఒక విశేషాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. సాధారణంగా మనకి ధర్మశాస్త్రం లేకపోతే మనం వింటున్నది ఏమిటి అంటే ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి పురుషార్థాలు. ఈ పురుషార్థాలు సాధించడమే, ఈ పురుషార్థాలను పొందడమే మానవుడి యొక్క జీవిత లక్ష్యము అనేటువంటిది సర్వసాధారణంగా మనకు అనేక సందర్భాల్లో మనకు తెలిసినటువంటి విషయం. ఇది ధర్మంగా ఉండాలండి. ధర్మంగా అర్థము అంటే ప్రయోజనాలు పొందాలి, అర్థము అంటే డబ్బు అనేటువంటిది ఒకటి. కాబట్టి ధర్మంగా అర్థాన్ని, ధనాన్ని పొంది కామాల్ని, ఉండేటువంటి కోరికల్ని, ఆ కామములు కూడా ధర్మకామములు. ధర్మంతో అర్థం, ధర్మంతో కామము. ఇలాగా మనిషి ఒక సంఘంలో బతకాలంటే వీటితో ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత ధర్మబద్ధమైనటువంటి మోక్షాన్ని పొందాలి. అంటే మోక్షము అనేటువంటిది ఏ సందర్భంలో చెప్పబడింది అంటే, మోక్షము అంటే ముక్తి అంటే ఏమిటి? ఏ విధమైనటువంటి బంధనములు లేకుండా ఉండుటను మోక్షము అంటారు. ముక్తి చెందుట, ముక్తం అవ్వడం. అంటే ఉదాహరణకి మనకి ఏదైనా బాధ కలిగింది అనుకోండి, బాధ అనేటువంటి అనుభవంలో నుంచి ముక్తము, దాని నుంచి బయటపడడం. మామూలుగా మోక్షము అంటే సాధారణమైనటువంటి లెవెల్లో అర్థం. అది మోక్షము అంటే పరమాత్మలో లీనమవడం అనేటువంటిది, దాన్ని మోక్షము అంటారు. ధర్మ అర్థ కామ ఈ మూడు మానవులందరూ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ దుఃఖాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, చింతలు వచ్చినప్పుడు, డిప్రెషన్స్ వచ్చినప్పుడు, వీటి నుంచి ప్రతి మనిషి కూడా ముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
తరువాత ఇక కొంచెం ఉన్నతమైనటువంటి స్థితిలో ఆలోచిస్తేనంటే ఈ జన్మలు జన్మల నుంచి కూడా ముక్తి పొందడం, ఈ జన్మలు వస్తే ఇన్ని బాధలు ఇన్ని రకాలైనటువంటి వస్తున్నాయి కానీ దీని నుంచి ముక్తి పొందడాన్ని మోక్షము అంటారు. సరేనండి, బాగానే ఉంది. సరే, జన్మలో ఏదో పుణ్యకార్యాలు చేసుకున్నాం, స్వర్గప్రాప్తి అయింది, స్వర్గం వచ్చింది అనేటప్పుడు స్వర్గం అనేటువంటిది అక్కడ ఒక లోకము. లోకం అంటే అనుభవాల క్షేత్రాన్ని లోకం అంటారు. ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఈజ్ కాల్డ్ లోకం. కాబట్టి స్వర్గం అనేటువంటిది కూడా అక్కడ కూడా అనుభవాలు ఉంటాయి. అనుభవాలు అనుభవించేటువంటి ఒక మనసు ఉంటుంది. ఆ మనసు దాని నుంచి కూడా ముక్తిని మోక్షం పొందాలి. కాబట్టి ఇలాగా ఎక్కడి నుంచి ప్రతి దాని నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళి ఉండడమే మనకి పరమపురుషార్థాల కింద చెప్పారు ఇంతవరకు. కానీ భాగవతంలో సుఖ మహర్షి చెప్పేటువంటిది ఏమిటి అంటే 5వ పురుషార్థం ఏమిటి అంటే పరమమైనటువంటి భక్తి. భక్తి అనేటువంటిది మనం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా స్వస్వరూపానురక్తి భక్తి. నేను దేహాన్ని కాదు, నేను కష్టాన్ని కాదు, నేను సుఖాన్ని కాదు, నేను జన్మని కాదు, నేను సంసారాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, ఈ శరీరానికి మనసుకి ఈ భౌతికమైనటువంటి ప్రపంచానికి అతీతంగా వాటిలన్నిట్లోనూ కూడా పూరుకుపోయి ఉన్నటువంటి ఆత్మ చైతన్య స్వరూపాన్ని నేను అనేటువంటి ఆ స్వస్వరూపానురక్తి భక్తి అంటారు. అది పరమ పురుషార్థము అన్నారు. మామూలు పురుషార్థం అంటే ఏమిటి? వచ్చినటువంటి ట్రబుల్స్ నుంచి వీటి నుంచి బయటపడడం అనేటువంటిది మోక్షము, ముక్తి. అది ఎలాగ చేస్తారు. కానీ స్వస్వరూపానురక్తి భక్తి అనేటువంటి దాని ప్రకారం పరమమైనటువంటి భక్తికి చేరుకోవాలి అని చెప్తూ ఆయన ఏమన్నాడు అంటే స్వయం ఆసాదితం నో ఏవ అద్రియంతే భగవదీయత్వేనైవ పరిసమాప్త సర్వార్థాః. తరువాత మోక్షం అపవర్గం అపవర్గం అంటే మోక్షం. మోక్షం అంటే ఏమిటి? అపవర్గ ప్రదాయినః అంటారు కదా భగవంతుడిని. మోక్షం ఇచ్చానయ్య అంటారు. ఈ కష్టాల నుంచి నీకు మోక్షం ఇచ్చాను, ఈ సుఖాల నుంచి నీకు మోక్షం ఇచ్చాను, ఈ చింతల నుంచి నీకు మోక్షం ఇచ్చాను, ఇందులో నుంచి ఇచ్చాను, నువ్వు కష్టాలు పడ్డావుగా ఈ జన్మలో, ఇంకో మంచి జన్మ ఇస్తాను నీకు అంటాడు. మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఆ జన్మలో ఉండేటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటివి కాదు, పరమమైనటువంటి మోక్షం కావాలి. అదేమిటంటే భక్తి అని భాగవతం మనకి 5వ పురుషార్థాన్ని చెప్పేటువంటిదిగా మనం భావించాలి. ఏమిటి 5వ? భక్తి యోగము. అదే చెప్తూ రాజన్పతి గురురలంభవంతాం యదూనాం రాజన్పతి గురురు అలంభవతాం యదూనాం దైవం ప్రియ కులపతి క్వచ కిం కరోవః అస్వేవం అంగ భగవాన్ భజతాం ముకుందో ముక్తిం దదాతి కర్హిచిత్ స్మ నభక్తి యోగం. అంగాని సంబోధిస్తారు పరీక్షణ్ మహారాజుని. శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడే, ఆయన మీకు తర్వాత యాదవులకి స్వయంగా రక్షణ చేశాడయ్యా. నువ్వే ఎదురుగా ఉన్నావు, నిన్ను రక్షించినటువంటి వాడే శ్రీకృష్ణుడు కదా. అదేవిధంగా ఆయన పుట్టినటువంటి యాదవ కులం అంతటినీ కూడా రక్షించాడు. ఆయన రక్షించడమే కాదు, ఆయన మార్గదర్శి కూడా. అందరికీ కూడా ఓ బ్యాటరీ లైట్ వేసి, చీకట్లో బ్యాటరీ లైట్ వేసి ఈ రోడ్డు మీద వెళ్ళండి అని మనకి ఆ లైట్ ఎలా చూపిస్తుందో, మార్గాన్ని దర్శింపజేస్తుందో అలాగా ఆయన మార్గదర్శి. తర్వాత ఆయనే దైవము, తర్వాత ఆయనే ప్రియుడు, తర్వాత మొత్తం ఈ కులం అంతటికీ కూడా ఆయనే ప్రభువు. ప్రభువు అంటే ఆయన యొక్క కంట్రోల్లోనే మొత్తం యాదవ కులాలు, ఈ సమస్తమైనటువంటి కుల సామ్రాజ్యాలు ఏవైతే ఇవన్నీ కూడా ఆయనే ప్రభువు. అంతేకాదు ఆయన ఇంకా అంత దైవమైన, రక్షకుడైన, మార్గదర్శి అయినా, ఎంత మహానుభావుడైనా ఆయన కొన్ని సందర్భాల్లోనయ్యా మీరు ఏం పనులు చెప్తే ఆ పనులు చేశాడు. మీ తాత అయినటువంటి అర్జునుడు నాకు రథం నడపోయా అంటే రథం నడిపాడు. ఇంకో మీ బామ్మేమో గోల పెట్టేటప్పటికి చీరలు ఇచ్చాడు. ఇలాగా ఆయన చేయనటువంటి పని లేదు. కలియుగంలో అనేక మంది భక్తుల ఇళ్లల్లో
ఆయనేమో పిండి రుబ్బాడు. తర్వాత 12 ఏళ్ల పాటు ఒకళ్ళ ఇంట్లో ఉండి ఆ గృహస్థికి సా అన్ని పనులు, అంట్లు తోమడం దగ్గర నుంచి, ఇల్లు తోడవడం దగ్గర నుంచి, ఎంగిళ్ళు ఎత్తడం దగ్గర నుంచి, వంట చేసి పడ్డం, ఇవన్నీ కూడా చేశాడు. ఆయన చెయ్యనటువంటి పని అంటూ ఏం లేదు. గజేంద్రుని పట్టుకుంటే ఆ వైకుంఠంలో నుంచే వచ్చి కిందకి వాణ్ణి రక్షించాడు. ఆయన కొన్ని సందర్భంలో మీరు చెప్పిన పనులన్నీ చేసి పెట్టేవాడయ్యా. తర్వాత ఇదే విధంగా మీకే కాదు, యాదవులకే కాదు, మిగతా వాళ్ళకి కూడా చేశాడు. ఇప్పుడు రీసెంట్గా ఉండేటువంటి మహాభక్తులు ఉన్నారు చూసారా, జానాబాయి కానీ, తర్వాత మీరాబాయి కానీ, లేకపోతే మిగతా హతంసమాలి కానీ, వీళ్ళందరికీ కూడా అటువంటి భక్తులకి ఆయన చేసి పెట్టాడయ్యా. తర్వాత కొంతమంది భక్తులకి మోక్షం కూడా ఇచ్చాడు. కానీ ఆయన ఒక్కటి మాత్రమే ఇవ్వడు. అది ఏమిటి అంటే, ఎప్పుడు కూడా ఏ కాలముందైనా సరే భక్తి యోగాన్ని మాత్రం సరళంగా ఇవ్వడు, అంత తేలిగ్గా ఇవ్వడు. భక్తి యోగాన్ని తేలికగా ఇవ్వడు. ఏమిటండి బాబు, ఇలాగ సడన్గా ఒక బండరాయి మీద వేసాడు సుఖమహర్షి అనుకుంటున్నామేమో మనందరం. మనం ఏమనుకుంటున్నామంటే భక్తి అనేటప్పుడు మనకు తెలుసు కదా, ఏదో స్నానం చేయడం, పూజ చేసుకుంటడం, గుళ్ళోకి వెళ్ళడం, ఏదో ఇటు ప్రదర్శన చేయడం, భక్తి నమస్కారం పెట్టడం, ఏదో భజన చేసేస్తూ ఉంటాం, మేము భక్తులు అనుకుంటూ ఉంటాం. అందుకని భక్తులారా, భక్తులందరూ కూడా మీరు ఆశీర్వాదం పొందండి అని చెప్పి ప్యాంప్లెట్స్లో రాస్తూ ఉంటారు. ఇప్పుడు భాగవతం ఏం చెప్తుందంటే భక్తి మాత్రం అంత సరళంగా ఇవ్వడు అన్నాడు. నీకు సంపదిస్తాడు, నీకు ఫోటోలు ఇస్తాడు, నీకేమో రకరకాలైనటువంటి చీరలు ఇస్తాడు, ఆభరణాలు ఇస్తాడు, ఫ్రెండ్స్ ఇస్తాడు, కొత్త కార్యక్రమాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ భక్తి మాత్రం నీకు ఇవ్వడు. మనం ఏమనుకుంటున్నాం, మాకు భక్తి ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ సుఖ మహర్షి చెప్పినటువంటిది ఏమిటంటే కర్హిచిత్ స్మ నా భక్తి యోగం, నా భక్తి యోగం కర్హిచిత్. ఎప్పుడు కూడా నీకు భక్తి అనేటువంటిది ఇవ్వడు. భక్తి అనేటువంటిది ఏమిటి అంటే అనన్యమమత విష్ణౌ ప్రేమ సంగతో భక్తిరిత్యభిధీయతే. అనన్యమమత విష్ణౌ ప్రేమ సంగతో భక్తిరిత్యభిధీయతే. అనన్యమైనటువంటి, ఇంకా అడ్డు ఆపు లేకుండా విష్ణువు నావాడు, అనన్య మమత, విష్ణువు నావాడు, నాలోనే ఉన్నాడు, నేను విష్ణు స్వరూపాన్ని, నా దుఃఖము ఆయనే, నా సుఖము ఆయనే, నేను చూస్తున్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి ఇది కూడా వాసుదేవ స్వరూపమైనటువంటిదే అని చెప్పి సర్వంలోనూ కూడా ఆ వాసుదేవ తత్వాన్ని, ఆ ఆత్మచైతన్య ప్రకాశాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆ అందాన్ని, ఆ భావాన్ని, ఆ సంతృప్తిని ఇలాగ నిరంతరము ఉండడమే భక్తి అంటారు తప్ప మనం చేస్తున్నది ఏది కూడా భక్తి అని మాత్రం మనం పొరపాటు పడకూడదండి. పడ్డాము అంటే సరే, ఇంక వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి అందుకనే ముక్తిని దదాతి ముకుందో. ముకుందుడు అంటే ముక్తి ఇచ్చేటువంటి వాడు. ముక్తి ఇచ్చేస్తాడయ్యా, ఈ కష్టాలని తప్పించేస్తుంటాడు, నీకు కావాల్సిన కోరికలు ఇచ్చేస్తూ ఉంటాడు. నువ్వు ఏదో ఏడుస్తూ నాకు ఈ కోరిక తీరలేదు, ఈ కోరిక తీరలేదు, ఈ కోరిక తీరలేదు అని ఏడిచావనుకో, ఆ కోరిక ఇచ్చేస్తాడు. ఇచ్చేసేప్పుడు నువ్వు ఆ ఏడుపు నుంచి నువ్వు ముక్తి పొందావు, ఆ ఏడుపు ఆగిపోయింది నీకు ఇంకా. కాబట్టి ముక్తిని దదాతి ముకుంద కర్హిచిత్ స్మ నా భక్తి యోగం. నీకు మాత్రం భక్తి ఇవ్వడు. ఎందుకు అంటే భక్తిలో ఏమిటి ఉంటుందంటే భగవంతుడి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. అందుకనే శ్రీరామకృష్ణ పరమహంస వివేకానంద స్వామిని అడుగుతాడు, స్వామి నాకు అమ్మవారు కనిపిస్తుంది, నీకు భక్తి ఏడిసిందా అని అడిగాడు. భక్తి అంటే నేను పూజలు చేస్తున్నాను, గుళ్ళోకి వెళ్తున్నాను, నమస్కారాలు పెడుతున్నాను, కొబ్బరికాయలు కొడుతున్నాను, ప్రదక్షిణలు చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను కదా, ఏడిసావు. నువ్వు ఏడిసావా భగవంతుడి గురించి? పిల్లవాడు తల్లి కనిపించకపోతే ఇంకా వాడికి ప్రపంచంలో ఇంకా అన్నీ కోల్పోయినట్టుగా వల ఏడిచేసి అమ్మ వచ్చే వరకు ఏ విధంగా అయితే ఏడుస్తాడో అలాగ నువ్వు ఏడిచావా అన్నాడు. ఇది భక్తి అంటే అలాగ ఉండాలి అన్నాడు. అటువంటి స్థితి ఉండాలి అంటే ఇంచుక మాయలేక మది నన్నడువాయని భక్తి తోడ అలా ఉండాలి. మాయంటూ ఏం ఉండకూడదు. మనకు అన్నీ మాయలే, అన్ని కోరికలు, చింతలు, గుర్తింపులు ఇవి కావాలి అనుకుంటూనే మనం దానికి భక్తి అని చెప్పి ఒక ముసుగు కప్పి మనం చేస్తున్నాం. కాబట్టి ఇది భగవంతుడికి తెలుసు. అందువల్ల ముకుందో ముక్తిని దదాతి కర్హిచిత్ స్మ నా భక్తి యోగం. భక్తి యోగం మాత్రం మీకు ఎవడయ్యా, అంత ఈజీగా ఇచ్చేయడు నీకు అని అనేటప్పటికీ ఆయన ప్రియుడు కదా, రక్షకుడు కదా, మార్గదర్శి కదా. ఆ మార్గదర్శి అవును. ఇంకో
ఇది అంటే భక్తి అంటే ఇదర్రా, ఇలా వెళ్ళాలి, భాగవతం వినాలి, భగవద్గీత వినాలి, భాగవతం విన్నప్పుడు దాని మీద ఉండేటువంటి శ్రద్ధ కనిపించాలి, అది భాగవతం కావాలని కోరుకోవాలి, అందులో చెప్పినటువంటి ఆ పరమాత్మ యొక్క సాకార రూపమో నిర్గుణ రూపాన్నో మనసులోకి ఎక్కించుకుని తదాత్మ్యం చెందుతూ ఉండి అదే నిత్యము అని చెప్పి బయట ఇంద్రియాలు వెళుతున్నప్పుడు కనిపిస్తున్నటువంటి జగత్తంతా కూడా వాసుదేవమయము అనేటువంటి భావాన్ని మనం మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి. అలా ఇవ్వగా అప్పుడు భక్తి యోగము నీకు కలుగుతుంది అని చెప్పిన తర్వాత నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ శ్రేయస్య తద్రచనయా చిరసుప్త బుద్ధే లోకస్య యః కరుణయా భయమాత్మలోకమఖ్యాం నమో భగవతే ఋషభాయ తస్మై అనేటువంటి ఈ 19వ శ్లోకంతో మనకి పంచమ స్కంధంలో 6వ అధ్యాయం పూర్తయింది. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఋషభదేవుడు అన్ని కాలాల్లో కూడా ఆయన ఆత్మస్వరూపమందే నిలబడున్నాడు. అంటే తానే పరమాత్మ, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి త్వమేవాహం అనేటువంటి తన యొక్క ప్రతి అణువు కూడా ఆత్మ కింద, పరమాత్మ కింద, వాసుదేవుడి కిందే తాను ఉండిపోయి తానే అన్నిట్లోనూ ఉండేటువంటి పరమాత్మను మాత్రమే చూశాడు తప్ప ఇక ఏ ప్రపంచాన్ని కూడా, ప్రపంచంలో కనిపించేటువంటి వస్తుజాలములన్నీ కూడా పరమాత్మ స్వరూపం కిందే ఆయనకి కనిపించాయ్యా. అలా ఉండడం వల్ల ఆయనకి కోరికలు అంటూ ఏమీ లేవు. కాబట్టి దానికి భిన్నంగా ఆయన ఆ విధంగా ఉన్నాడు. దానికి భిన్నంగా మానవుడు ఎలా ఉంటాడంటే అనాత్మం, అంటే ఆత్మ కానటువంటి పదార్థాలని చూస్తూ ఉంటాడు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే నేను దేహము అనుకోవడం వల్ల నా కన్ను, నా ముక్కు, నా నోరు, నా భావం, నా ఏడుపు, నా రుచి, నా ఇది, నా సంతృప్తి, నా దుఃఖం అనుకునేటువంటి దానితో ప్రతి మానవుడు దేహాదులు యందు ఆత్మభావంతో వ్యవహరిస్తాడు. కాబట్టే పరమహితమైనటువంటి వీటిలన్నిటినీ తప్పించుకునేటువంటి మోక్షము అక్కడి నుంచి ఆత్మస్వరూపంలోకి వెళ్ళడానికి వీడు ప్రయత్నించడు. వీడికి అది తెలియదు. అది ఒకటి ఉంది అనేటువంటి జ్ఞానం లేక అజ్ఞాని అయి ఉన్నాడు. కాబట్టి అటువంటి అజ్ఞాన స్వరూపంలో నుంచి బయటపడి నిరంతరము కూడా ఆత్మస్వరూపంలో నిలబడి ఉన్నటువంటి ఆ ఋషభదేవుడు ఆత్మతత్వాన్ని ప్రకటించాడయ్యా. అందువల్ల అని సుఖబ్రహ్మ ఆయన కూడా ఒక్కసారి 2 చేతులు జోడించి లోకం ఆఖ్యాన్ నమో భగవతే ఋషభాయ తస్మై అని చెప్పి ఆ ఋషభదేవుడికి ఋషభాయ తస్మై నమః అని చెప్పి ఇంతవరకు విన్నటువంటి ఆ ఋషభదేవుడికి మనం కూడా ఒక నమస్కారం సుఖబ్రహ్మతో కలిసి చేసుకున్నట్లయితే అప్పుడు కనీసం ఏ జన్మకైనా సరే ఆ ఋషభుడు ప్రవచించినటువంటి చెప్పినటువంటి ఆత్మ స్వస్వరూపానురక్తి భక్తి అనేటువంటి భావం మనకి ఈ కథ వినడం వల్ల, ఈ ఋషభుడిని తలుచుకోవడం వల్ల మనకి అదృష్టం ఉన్న వాళ్ళకి ఎన్నో జన్మలకైనా ఇది కలుగుతుంది అనేటువంటి ఆశాసనం సుఖబ్రహ్మ చేశాడయ్యా. చేసిన ఆత్మ ఆతత్తి రచనయా. ఇప్పుడు చాలా క్లియర్గా చివరి స్టేజ్కి వచ్చేటప్పుడు సుఖబ్రహ్మ చెప్పేస్తూ ఉన్నాడు. ఆతత్తి రచన అనాత్మయందలి ప్రవృత్తితో అంటే ఏమిటి? అనాత్మైనటువంటివి. ఉదాహరణకి మనము ఇప్పుడు ఎలాగ ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఆయనకి ఆత్మతత్వంలో ఉండడం మూలంగా కోరికలు ఏమీ లేవు అన్నారుగా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అగ్ని ఉంది అనుకోండి, అగ్ని వెలుగుతూ ఉంటుంది. ఇంకొక అగ్నిని మనం ఏదో కాగడా తీసుకొచ్చాం, ఒక అగ్ని ఏమో వెలుగుతోంది అనుకుందాం. ఇప్పుడు ఇంకొక అగ్నిని మన కాగడాతో వెలిగిస్తున్న అగ్నిని తీసుకొచ్చాం అనుకోండి. ఇప్పుడు మనం పట్టుకున్నటువంటి కాగడాలో ఉండేటువంటి అగ్ని ఆ ఎదురుగా కుండంలో వెలుగుతున్న అగ్నిని కోరుకోదు. ఎందుకంటే ఇది అగ్నే, అది అగ్నే. కాబట్టి ఇప్పుడు ఈ అగ్ని ఆ అగ్నిని కోరదు. ఎందుకంటే అది నేనేగా, నన్ను నేనే ఎందుకు కోరుకుంటాను నేను
అనేటువంటిది ఉంది చూసారా. అలాగా సర్వంలోనూ ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి, మామిడి పండు ఉందంటే ఇంకొక మామిడి పండుని దాని దగ్గరికి తీసుకొచ్చామనుకోండి, ఈ మామిడి పండు ఆ మామిడి పండును కోరుకోదుగా. నేను మామిడి పండు నేను దాన్ని కోరుకునేది ఏమిటి అంటే ఏమిటనమాట. ఈ మామిడి పండు అయిపోయింది, నేనే అదే నేను, త్వమేవాహం త్వం నీవే, ఏవాహం నేను, నువ్వే నేను అనేటప్పటికి ఇప్పుడు నువ్వే నేను అనేటువంటి భావన మనం ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఇప్పుడు మానవుడు ఉన్నాడు, మనలాంటి మానవులు ఉన్నాడు అనుకోండి, ఎదురుగా ఓ మామిడి పండు కనిపించేటప్పటికి మామిడి పండు కావాలి అనేటువంటి కోరిక ఉంటుంది. ఎందుకు కోరుకుంటోంది? నేను వేరు, మామిడి పండు వేరు, నాకు రుచి అనేటువంటి తెలుస్తోంది, మామిడి పండు తీయగా ఉంటుంది అనేటువంటి నా దేహము, నా రుచులు, నా అభిప్రాయాలు, వీటి ఎదురుగా ఉండేటువంటి ఒక మామిడి పండుని చూసి అది కావాలి అని కోరుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆత్మనిష్ట అంటే ఏమిటంటే, ఈ కోరుకునేటువంటి మానవుడు ఉన్నాడే వీడు మామిడి పండు అయిపోతాడు. మామిడి పండు అయిపోయాడు, ఎదురుగా ఉండేటువంటి మామిడి పండు మీద ఏ కోరిక ఉండదు. అదే ఒక ఏనుగుని చూశాడు అనుకోండి, ఆ ఏనుగు మీద ఎక్కాలి, ఏనుగుని కూర్చోవాలి, ఏనుగుతో మాట్లాడాలి, ఏనుగుతో ఏదో చూస్తూ ఉండాలి. వీడే ఏనుగు అయినప్పుడు ఇంకా నా ఏనుగుని ఏం చూసుకుంటుంది? కాబట్టి ఇలాగా సృష్టిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి పదార్థాలు లోపల ఉండేటువంటి ఆత్మచైతన్య ప్రకాశమే తనే ఆ అగ్ని, ఎదురుగా కనిపిస్తున్నటువంటిదే అగ్ని. ఆ అగ్నిలో మాత్రం ఇవి బొమ్మల కింద ఆడుతూ ఉన్నాయి, నేను కూడా ఆ అగ్నిలో ఆ బొమ్మ కింద ఆడుతూ ఉన్నాను అన్న. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. ఆత్మస్వరూపంలో నేను ఉన్నాను, ఎదురుగా కనిపిస్తున్నవి ఆత్మస్వరూపంలో, ఇవి రెండు కూడా అద్దంలో ప్రతిబింబాలు లాంటివే. కాబట్టి ఇవి రెండు ఒకటే అనేటువంటి స్థితిలోకి ఎప్పుడైతే సాధకుడు, భక్తుడు వెళతాడో అప్పుడు ఏ విధమైనటువంటి కోరికలు ఉండవు అని అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నిత్యానుభూత నిచలాభ నివృత్త తృష్ణ, అన్ని కాలాల్లో కూడా అనుభూత నిజలాభ నివృత్త తృష్ణ అంటే తృష్ణ నుంచి నివృత్తం అయిపోయాడు. ఎందుకంటే అన్నీ తానే అయిపోయినప్పుడు, ఇక మళ్ళీ అగ్ని అయిపోయినప్పుడు ఈ అగ్నిని కోరదు. ఈ ఓ మామిడి పండు ఇంకో మామిడి పండుని ఏ విధంగా కోరదో ఆ విధంగా తన స్వరూపం యొక్క ఉపలబ్ధిని ఎప్పుడైతే చెందాడో అప్పుడు ఇంకా ఏ విధమైనటువంటి కోరికలు కూడా ఉండవు. ఏమండి ఇప్పుడు దీన్ని మనం ఎలా చేసుకోవాలండి అన్నాం అనుకోండి, మనలోనే భగవంతుడు ఉన్నాడు అనుకున్నాం. ఒకసారి ఒక ప్రాక్టికల్ మనం ఒక సాకార రూపంలో నేనే పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడిని అనుకుని నేనే శ్రీకృష్ణుడి కింద మారిపోయి నేనే శ్రీకృష్ణ స్వరూపంలో నేను ఉన్నాను అనుకున్నప్పుడు ఎదురుగా ఉండేటువంటి సమస్త వస్తువులు కూడా శ్రీకృష్ణులే అనుకున్నప్పుడు ఈ శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడు ఎందుకు కొడితే వాడు వీడు ఒకటేగా. ఇప్పుడు ఉదాహరణకి మన అద్దం ముందు నిలబడ్డాం అనుకోండి, అద్దం ముందు నిలబడినప్పుడు ఆ అద్దంలో కనిపించేటువంటి ప్రతిబింబాన్ని మనం కోరుకోంగా. నేనేగా అక్కడ ఉన్నది, అద్దంలో ప్రతిబింబం కింద నేనేగా ఉన్నది, నేను కోరుకుంటానేంటి? నేను కోరుకునేటి అక్కడ ఉండేటువంటి వస్తువు ఇంకొకటో కోరుకుంటాను నేను. ఎందుకు? నేను వేరు, ఆ వస్తువు వేరు అనేటువంటి భావం ఉండడం చేత కోరికలు వస్తాయి. కానీ సర్వం విష్ణుమయం జగత్ అంతర్బహిస్స తత్సర్వం విష్ణుమయం, అంతర్బహిస్స తత్సర్వం, అంతా కూడా విష్ణుమయం అనేటువంటి స్థితి ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి కోరికలు ఉండవయ్యా అని చెప్పి వేదంలో చెప్పినటువంటి అహం బ్రహ్మాస్మి త్వమేవాహం, అయం ఆత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఆ వాక్యాలు ఉన్నాయే, ఆ మహావాక్యాల యొక్క వాటి యొక్క సారం అంతటినీ కూడా ఈ చివరి శ్లోకంలో సుఖం మహర్షి పరీక్షన్ మహారాజుకి చెప్పాడు. చెప్తూ వెంటనే ఏమన్నాడంటే, సాధారణమైనటువంటి మానవులందరూ కూడా ఈ బుద్ధి కలిగి ఉంటారు. వాళ్ళు ఈ బుద్ధితో ఉండేటప్పటికీ
ఈ దీని నుంచి వీళ్ళకి ఎప్పుడూ కూడా ఆ ఆ దేహాత్మ బుద్ధి పోనంత కాలము కూడా ఇదిగా ఉంటుంది. కాబట్టి దేహాత్మ బుద్ధితో మనం భక్తిని అందుకోవడం అంత ఈజీ కాదు. కష్టాల నుంచి సుఖాల నుంచి వీటి నుంచి తప్పించుకోగలం. అది మాత్రం ఇస్తాడు. నీకు భక్తి యోగం ఇవ్వాలంటే కరిహిచిత్ స్మన భక్తి యోగం, నీకు భక్తి మాత్రం ఇవ్వడు. చాలా సరళంగా అంత ఈజీగా ఇవ్వడు అన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. ఎంత ఈజీగా ఇవ్వడు, ఎందుకు ఈజీగా ఇవ్వడో నేను చూస్తాను అని చెప్పి మనం పంతం బట్టి నాకు భక్తి కావాలి, నాకు భక్తి కావాలి, నీ పాదాల మీద మనసు ఉండాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలి అని చెప్పి పిల్లవాడు బొమ్మ కోసం తిక్క పెట్టి ఎలా ఏడుస్తాడో ఆ విధంగా స్వామి సుఖబ్రహ్మేమో పరీక్షణ్ మహారాజుకి కరిహిచిత్ స్మరణ భక్తి యోగం అన్నాడు. నువ్వు ఎంతోమంది భక్తులను ఆదరించావు కాబట్టి నాకు నీ మీద భక్తి కుదిరేటట్టు అదొక్కటి ఇవ్వవయ్యా చాలు. నాకు కొత్త కార్యక్రమాలు కొత్త ఫోటోలు ఏమీ మాత్రం వద్దు. నాకు మాత్రం నీ మీద పరిపూర్ణమైనటువంటి భక్తి కావాలి అని చెప్పి కోరుకోవాలయ్యా అని చెప్పి ఇండైరెక్ట్గా సుఖబ్రహ్మ భగవంతుడితో పోటీ పడి ఆయన నుంచి కోరుకోవలసినటువంటిది ఇది అనేటువంటి విషయం చెప్పిన తర్వాత దీంతో మనకి 6వ అధ్యాయం పంచమ స్కంధంలో పూర్తయింది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కంధే ఋషభదేవస్య దేహత్యాగో నామ షష్ఠోऽధ్యాయः. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. రేపు 7వ అధ్యాయం మొదలు పెట్టుకుందాం.